సన్మానం జరిగింది. అయితే ఈ 5 వీళ్ళు ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారు, అంటే రాలేకపోయిన వాళ్ళు వేరే వేరే దగ్గర నుంచి. వీళ్ళు నిజామాబాద్ నుంచి చాలా సంవత్సరాల నుంచి నేషనల్కి స్టేట్లో గోల్డ్ మెడలిస్ట్, తర్వాత యోగా అసోసియేషన్ దాంట్లో భారత యోగాసన నేషనల్స్లో మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలు వీళ్ళందరూ కూడా నేషనల్స్కి చాలాసార్లు వెళ్ళారు. తర్వాత హాసిత అండ్ తనయ, తన్వి, మంజు. సో అంటే యోగా అంటే మనం ఆరోగ్యం కొరకే చేయడానికి అని చెప్పేసి ఇందాక అందరం అనుకున్నాము. కానీ యోగా అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ కింద కూడా మనకి లాస్ట్ 3 years నుంచి స్పోర్ట్స్ కోటాలో 2% రిజర్వేషన్ చేశారు. సో అందుకనే మేము డిస్ట్రిక్ట్ నుంచి, స్టేట్ నుంచి, నేషనల్ వరకు స్టూడెంట్స్ని తీసుకెళ్తాము. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైనా కానీ మాకు కాంటాక్ట్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు స్పోర్ట్స్, మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్పోర్ట్స్ కోటా, మన తెలంగాణలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటా కింద యోగాని చేర్చారు. సో చాలా రంగాల్లో ఉన్నట్లే ఇప్పుడు వేరే వేరే స్పోర్ట్స్లో కూడా స్పోర్ట్స్ కోటా ఉన్నట్టు యోగా కూడా స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. సో వీళ్ళందరూ కూడా పిల్లలు నేషనల్ లెవెల్ వెళ్ళిన తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్, ఇప్పుడు 2nd ఏషియన్ గేమ్స్ మన ఇండియా చేస్తుంది ఇక్కడ. సో 2nd ఏషియన్ గేమ్స్లో కూడా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, అక్కడ కూడా సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్లో కూడా యోగాని ఇంక్లూడ్ చేస్తున్నారు. 2036లో ఒలింపిక్లో కూడా యోగాని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ వీళ్ళకు మేము కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్లలో కూడా వీళ్ళకి రిజర్వేషన్, ఇంజనీరింగ్ కాలేజెస్లలో కూడా వీళ్ళకి ఇప్పుడు స్పోర్ట్స్ కోటా వీళ్ళకు నేషనల్స్లో వెళ్ళిన పిల్లలకి, అక్కడ మెడల్స్ వచ్చిన పిల్లలకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి తక్కువ ర్యాంక్ వచ్చినా మంచి కాలేజ్లో వీళ్ళకు స్పోర్ట్స్ కోటా కింద మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. తర్వాత గవర్నమెంట్ జాబ్స్లలో అన్నింటిలో కూడా ఇప్పుడు యోగాకి చాలా గుర్తింపు వచ్చింది. సో మనము నరేంద్ర మోదీ గారికి చాలా రుణపడి ఉన్నాము. యోగా ఇంటర్నేషనల్ లెవెల్లో యోగా చాలా ఫేమస్ అయింది కాబట్టి అందుకనే అందరూ అంటే యోగా సెంటర్స్ నడిపిస్తున్నారు. మేము ఈ కోచింగ్ అంటే పిల్లలకి ట్రైనింగ్ అంటే నేషనల్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేది మేము చాలా ఇయర్స్ నుంచి 25 to 30 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. నిజామాబాద్ నుంచి కూడా చాలా మంది వినాయక్ నగర్ యోగా సెంటర్లో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఏ స్కూల్ పిల్లలైనా సరే, ఈ స్కూల్ ఆ స్కూల్ అని కాదు, గర్ల్స్ అండ్ బాయ్స్, తర్వాత ఉమెన్ కూడా మేము తర్వాత డిక్లేర్ చేస్తాము. వీళ్ళందరూ కూడా కోచింగ్ వినాయక్ నగర్ యోగా సెంటర్లో త్వరలో మేము సమ్మర్ క్యాంప్ పెట్టేసి తర్వాత పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయించి తర్వాత స్టేట్ లెవెల్, దాని తర్వాత నేషనల్ లెవెల్లో కూడా మేము పిల్లల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నిజామాబాద్లో ఒక పెద్ద చిల్డ్రన్స్ అంటే యోగా అకాడమీ స్థాపించాలని ప్రభాకర్ సార్ అంటే కిషన్ అంకుల్ మేమందరం కూడా, తర్వాత రఘువీర్, బాలశేఖర్ అన్న, తర్వాత మంజు, జ్యోతి అందరం కూడా పిల్లల్ని తయారు చేస్తుంటాం. వీళ్ళు అందరి ప్రోత్సాహంతో ఒక మంచి అకాడమీ నిజామాబాద్, ఇప్పుడే నిజామాబాద్ 25 times ఛాంపియన్షిప్ స్టేట్లో, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 25 times స్టేట్ లెవెల్లో, అంటే తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా నిజామాబాదే ఛాంపియన్, ఓవరాల్ ఛాంపియన్షిప్. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 25 years నుంచి కంటిన్యూగా వస్తుంది. ఇక ముందు కూడా మన పిల్లల్ని బాగా తయారు చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో, ఏషియన్ గేమ్స్లో, తర్వాత ఒలింపిక్స్లో కూడా పంపించే ప్రయత్నం మేము అందరం ఒక గ్రూప్గా చేస్తామని ఇవాళ నేను ఇక్కడ ప్రభాకర్ డిక్లేర్ చేయమంటే డిక్లేర్ చేస్తున్నాను. సంకల్పం తీసుకుంటున్నాం. సో మీకు తెలిసిన పిల్లలు, తర్వాత డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఎవరైనా పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి తీసుకుంటాం. మీ సమయం ఎక్కువ తీసుకున్నందుకు నేను ఓకే ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇదంతా చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇంత సమయం తీసుకున్నాను.
ఇది శ్రీ ఎకొండ ప్రభాకర్ సార్ గారు మరియు జి కిషన్ సార్ యోగా గురువుల యొక్క సారథ్యంలో నిజామాబాద్ లో ఉన్నటువంటి మహిళలు అందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక ఇక్కడ విచ్చేసినటువంటి నేషనల్ కానీ రాష్ట్ర అంతర్జాతీయ ఉత్సవాలకు అంటే ఈ కాంపిటీషన్ కు సిద్ధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మేమంతా కూడా ఈ యోగా అందరికీ ప్రచారంలో భాగంగా దీనికి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మహిళలు ముందుండాలి, మహిళలతో ఈ కార్యక్రమం ఉండాలనేటువంటిది ఈ కార్యక్రమం జరుగుతుంది. రోజు రోజున 5:45 నుండి 7 గంటల వరకు అభయ ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ ఈ యొక్క కమ్యూనిటీ హాల్లో రోజు యోగా మహిళా కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో అత్యధికంగా 40 నుంచి 50 మెంబర్స్ హాజరవుతారు. ఈ ప్రభాకర్ సారు మరియు శ్రీ కిషన్ సార్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో మొత్తం 19 యోగా సెంటర్లో నిర్వహించబడుతుంది. వారికి వారి కుటుంబానికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇంకా ఈ కార్యక్రమాల్లో చాలా మంది మహిళలు అనేటువంటిది పార్టిసిపేట్ అవుతారు కాబట్టి వారికి కూడా పేరున ధన్యవాదాలు.